వద్దురా సోదరా పెళ్ళంటే నూరేళ్ల మంటరా డోంట్ మ్యారీ బీ హ్యాపీ అంటూ పాట రాశాడో కవి. ఎస్, ఇది నిజమేనని తేల్చింది తాజా అధ్యయనం. సోలో బ్రతికే సో బెటర్ అని, పెళ్లైన వాళ్లకే కష్టాలని బల్ల గుద్ది మరీ చెప్తోంది. పెళ్లికాని ప్రసాదుల్లో మతిమరుపు లక్షణాలు తక్కువగా ఉంటాయని తేల్చింది అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీ పరిశోధన. అంతేకాదు, డివోర్స్ తీసుకొని మళ్లీ ఒంటరైన వారిలో కూడా మరిచిపోయే అవకాశాలు తగ్గుతున్నట్లుగా ప్రకటించింది. మతిమరుపుపై ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ పరిశోధన జరిపింది. అమెరికాలో 24,000 మందిపై 18 ఏళ్ల పాటు అధ్యయనం చేసి పలు అంశాలను వెల్లడించారు. పెళ్లైన వాళ్లతో పోలిస్తే బ్యాచిలర్స్, వివాహం చేసుకుని విడాకులు తీసుకున్న వారికి మతిమరుపు ముప్పు తక్కువగా ఉన్నట్లుగా రీసెర్చ్లో తేలింది. మెదడు పనితీరు ఎంత కీలకమైందో ఈ పరిశోధనలో మరోసారి స్పష్టమైంది. వైవాహిక జీవితంలో ఎదురయ్యే అనూహ్య పరిణామాలు, కష్టాలు, రాజీ పడటం, కీలకమైన నిర్ణయాలు మెదడు ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తాయి. పెళ్లి చేసుకుంటే హాయిగా ఉంటామనేది నిజం కాదని, పెళ్లయ్యాక కూడా హాయిగా ఉండగలిగితేనే మెదడు ఆరోగ్యం బాగుంటుందని తేల్చారు.